నమస్కారం, న్యూస్ వేన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరోనా కంటే డేంజరస్ వైరస్, ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఎబోలా. కేరళం కొత్త సీఎంగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం. సీఎంతో పాటు 20 మంది మంత్రులు బాధ్యతల స్వీకరణ. పొలిటికల్ డబుల్ యాక్షన్తో ఇరుకున పడుతున్న మాజీ మంత్రి రోజా. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్. బాకరాపేట ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు, అరగంట పాటు స్తంభించిన ట్రాఫిక్. సెట్టిపల్లి భూ బాధితులకు మోక్షం. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ఉవ్వెత్తున నిరసనలు. ఎన్నికల హామీని మరిచిన కూటమి ప్రభుత్వం. వైసీపీ పోరుబాట. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, హీరో ఆది పెన్నిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రాని దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం రాష్ట్ర ప్రజలందరి మీద, తెలుగు ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు ఆ దేవదేవుని దర్శనం నా కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. ఈరోజు ఆ దేవదేవుని సన్నిధిలో ఈరోజు రాష్ట్రం అంతా బాగుపడాలి. ఎస్పెషల్లీ ఈరోజు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరింత శక్తినివ్వాలని భగవంతుని ప్రార్థించాం. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం మిమ్మల్ని అందరినీ. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగా జరిగింది దర్శనం. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, దానికోసం ప్రతి సంవత్సరం వస్తాం. ఈరోజు వచ్చాం. సో దర్శనం బాగా జరిగింది. ఆ మూవీ జరుగుతుందండి. మరగతమణి పార్ట్ 2 చేస్తున్నాం, తండ్రి నో సినిమా చేస్తున్నాం, డిస్కో. సో జరుగుతున్నాయి. మీ దయ వల్ల అన్ని మంచి సినిమాలు సో త్వరలో రిలీజ్ అవుతాయి. వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ, సో బాగా దర్శనం జరిగింది. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 301 అర్జీలు స్వీకరించామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. పీజీఆర్ఎస్ అర్జీలకు సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, డిఆర్ఓ నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, రోస్మాళ్లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. అదేవిధంగా వెంకటగిరి టౌన్లో నివాసం ఉంటున్న సురేఖ మహిళకు సంబంధించిన భూమిని ఆ ప్రాంతంలో ఉంటున్న వ్యక్తులు ఆక్రమించుకొని ఇబ్బందులు పెడుతున్నారని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు, రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. వెంకటగిరి టౌన్ మాది. మేము బుగ్గలమిట్టి అనే ఏరియాలో ఇంద్రమ్మ కాలనీ ఇళ్లలో ఉన్నాం. మేము అక్కడ మాకు సొంత ప్లాట్లో మేము మా బర్రెలు పట్టుకొని ఉన్నాము. ఆ బర్రెలు ఎదురింటి వాళ్ళు ఎంతసేపు అయినా ఇక్కడ బర్రెలు ఉండకూడదని వాళ్ళు లేపియాలని మా మీద సంవత్సరం నుంచి గొడవ. మా బర్రెల వల్ల వాళ్ళకి ఏమి హాని రాలేదు. 3 సంవత్సరాలు అయితే పట్టి 1 సంవత్సరం నుంచి బర్రెలు ఎత్తేయాలంటున్నారు. అది ఎందుకంటే వాళ్ళ కుక్క మా బర్రెలు గరిచింది. మేము కంప్లైంట్ ఇచ్చాము. మా కుక్క మీద కంప్లైంట్ ఇస్తారా, మీరు ఇక్కడ ఉండేదానికి లేదని. వాళ్ళిద్దరు సాయి, ఏడుకొండల ఎస్ఐ, వాళ్ళిద్దరూ వాళ్ళ అండ చూసుకొని వీళ్ళు వచ్చినాక 1 సంవత్సరం నుంచి మమ్మల్ని హింసిస్తున్నారు ఈ తులసి అనే వాళ్ళు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 42 వినతులు వచ్చాయని డిప్యూటీ కమిషనర్ అమరయ్య తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయంకు నేరుగా వచ్చి 26 మంది వినతులు సమర్పించగా 15 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తాతానగర్ నందు అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేస్తున్నారు, అడ్డుకోవాలని, లీలామహల్ సమీపంలోని PS4 వద్ద రోడ్ సైడ్ అక్రమ నిర్మాణాలను పరిశీలించాలని,
ప్రగతి నగర్లో రోడ్డుపైన బోర్ వేస్తున్నారు, పరిశీలించాలని, పడిపోయేందుకు సిద్ధంగా ప్రమాదకరంగా ఉన్న చెట్టు తొలగించాలని, మధురా లాడ్జ్ నిర్మించి 56 సంవత్సరాలు అవుతున్నది, పునర్నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, గొల్లవానిగుంటలో బోటింగ్ సుందరీకరణ చేయాలని, వరదరాజ్ నగర్ నందు వర్షపు నీరు ఆగిపోతున్నది, వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని, అంకుర హాస్పిటల్ రోడ్ నందు చెట్లకు నీరు పట్టాలని, చెత్త శుభ్రం చేయాలని, వైకుంఠపురం వద్ద కాలువలు మరమ్మతులు చేయాలని కోరారు. భూగర్భ డ్రైనేజీ మరమ్మతులు చేయించాలని కోరారు. పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని వైసీపీ చేపట్టింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించారు. ఇంధన ధరల పెరుగుదల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు భారీగా పెరిగాయని, దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతోందన్నారు. కూరగాయలు, పాలు, ధాన్యాలు వంటి అవసరమైన వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడుతోందని తెలిపారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనుల కోసం ఉపయోగించే వాహనాలు, యంత్రాలకు అధిక వ్యయం భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెరిగేటటువంటి డీజిల్, పెట్రోల్ ధరల భారాన్నంతా కూడా ప్రజల మీద మోపకుండా ప్రభుత్వమే భరించాలి. ఈరోజు యుద్ధం ఉంది, నిజమే, అందరం అంగీకరిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. కానీ ఈ 1.5 సంవత్సరంగా యుద్ధం లేని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైనటువంటి భారాన్ని ప్రజల మీద మోపారన్నటువంటి మాటల్ని పదే 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 చెప్పి అందలం ఎక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గమ్మనుండిపోయారు? ధరల బరువు ప్రజల మీద మోపకుండా ఉండేందుకు వీలైతే ఈ ధరలను తగ్గించాలన్నది 3వ డిమాండ్. సెట్టిపల్లి ప్రాంతంలో ఇంటి పట్టాల పంపిణీ, మౌలిక వస్తువుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సెట్టిపల్లి భూముల పట్టాదారులందరూ కూడా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషమైన దినం. ఎందుకంటే ఈ సంస్థ దాదాపు 70 సంవత్సరాల పైగా ఉన్నది. 2014-19 కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు మాకు చెప్పడం, ఈ సమస్య సాల్వ్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ రోజు కూడా నేను ఇదే శాఖలో మంత్రిగా ఉన్నా. అయితే 2014-19లో దీని మీద సర్వే చేయడం కూడా జరిగింది. అయితే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం పూర్తిగా దీన్ని నిర్మాణం చేసింది. దీని గురించి పట్టించుకోవాలా. గౌరవనీయ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారి యొక్క వారి డైరెక్షన్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇటువంటి సమస్యలు క్లియర్ చేసి ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రత్యేకంగా నా కాన్స్టిట్యున్సీలో కూడా 14 మందిలో క్లియర్ చేసిన మంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వీలైన తొందరలో ఆ లేఅవుట్ని ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఇబ్బందులు ఏమైనా చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 29,000 పైచీలకు రైతులు 33,000 ఎకరాలు ఆరోపించారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, తర్వాత నారాయణ గారి మీద వారి యొక్క కష్టం. అది చేసి చూపించారు. సరే, ప్రభుత్వాలు మారుతాయి, తర్వాత ఇబ్బందులు తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే 19-24 ఇన్ని ఇబ్బందులు పడ్డారు రైతులు, సకాలంలో కూడా సంకలేసి తీసిన పరిస్థితి. డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా కలెక్టర్ టీం అవ్వచ్చు, మా రిజిస్ట్రేషన్ టీం అవ్వచ్చు, అందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి అన్ని కార్యక్రమాలు కూడా బ్రహ్మాండం చేస్తున్న పోలీసు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి తిరుపతి సబ్ జైలును సందర్శించారు. ఖైదీల భద్రత, సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని, దాన్ని బాధ్యతగా తీసుకుంటున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తిరుపతి పర్యటనలో భాగంగా సబ్ జైలును సందర్శించిన ఆమె ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలు, సౌకర్యాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, అల్లర్లు, ఆకతాయిల చేష్టలకు తావు లేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జైలులోని వివిధ బ్యారక్లను పరిశీలించి ఖైదీలతో నేరుగా మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు, కల్పిస్తున్న సౌకర్యాలు, వసతులపై క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
మ్యాక్సిమం నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని పోలీస్ స్టేషన్స్ కానీ సబ్ జైల్స్ కానీ అక్కడ సెంట్రల్ జైల్స్ కానీ విజిట్ చేయడం మాకు అలవాటు. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి వచ్చిన తర్వాత తిరుపతి సబ్ జైలు కూడా ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే పర్టికులర్గా తిరుపతి సబ్ జైలుకి రావడానికి గల బలమైన కారణం ఏంటంటే ఇది ఆల్రెడీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కింద వచ్చినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఒక జిల్లా జైలు అన్నది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పటికే 140 మెంబర్స్ ఉన్నారు, కెపాసిటీ ఆఫ్ 120, బట్ 140 మెంబర్స్ ఈరోజు ఇక్కడ ఉండటం, అందులోనే మనకి లేడీ ప్రిజనర్స్ కొంతమంది ఇక్కడ కూడా ఉండడం జరిగింది. అయితే వీళ్ళకి ఒక సపోర్టివ్గా కంపల్సరీగా ఒక మంచి జైలు మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దాని మీదనే ఇప్పుడు ఒకసారి అధికారులతో కూడా చర్చించడం జరిగింది. ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇన్ కేస్ అంటే ఇక్కడ కనుక కోర్టు ఎక్కడికైనా షిఫ్ట్ అయితే ఇక్కడ దీన్ని మనం ఏదైనా అలాట్మెంట్ చేయించుకోవడానికి అవుతుందా, లేదు అనుకుంటే కొత్త ప్లేస్ ఏదైనా మన అలాట్మెంట్ అయితే కనుక జైలు అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే కనుక జిల్లా జైలు అవసరం కాబట్టి ఈరోజు అదొకటి చూసాం. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో సోమవారం ఉదయం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అత్యంత వైభవంగా నిర్వహించారు. మే 23 నుండి 31 తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందు సాంప్రదాయబద్ధంగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. శ్రీ గోవిందరాజ స్వామివారి సన్నిధితో పాటు శ్రీ పార్థసారథి స్వామివారి సన్నిధి, శ్రీ ఆండాల్ అమ్మవారి ఆలయం, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణాలను పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేయడంతో ఆలయ ప్రాంగణం భక్తి పరిమళాలతో నిండిపోయింది. తదనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో విఆర్ శాంతి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస దీక్షితులు, ఆలయ ఏఈఓ ఏబి నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రంజిత్, అర్చక బృందం పాల్గొన్నారు. కూటమి పాలనలో భూ కబ్జాలు పెరిగిపోయాయని ప్రశ్నించే వైసీపీ లేకపోతే పసుపు పార్టీ నాయకుల కబ్జాలకు అడ్డు లేదని వైసీపీ నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు భారీ ఆరోపణలు చేశారు. బోమన్ అభినయ్ రెడ్డి గారు ఈ ఆకు రౌడీ, పేట రౌడీలకి, భూ కబ్జాలకు వ్యతిరేకంగా నిలబడి బాధితులకు అండగా, శివజ్యోతి నగర్లో తులసమ్మకు అండగా నిలబడి కొంతమంది జర్నలిస్టుల ముసుగులో ఈ ఆకు రౌడీ, పేట రౌడీ భూ కబ్జాలని బోమన్ అభినయ్ రెడ్డి గారు వ్యతిరేకించి అడ్డుకోవడం జరిగింది. దీనితో ఈ ఆకు రౌడీ, పేట రౌడీలకి దిక్కు తెలియకుండా మరి అభినయ్ రెడ్డి గారిని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ 100 కోట్ల ఆస్తిని ఎలా మింగియాలని గిలగిలగిల కొట్టుకోవడం జరిగింది. దీంట్లో మా నాయకుల పాత్ర ఉందని కానీ మీరు నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడైనా మీ రాజకీయ పగట వేషాలు, డ్రామాలు మాని జ్యుడిషియల్ సిట్టింగ్ జడ్జి ద్వారా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందరో మహానుభావులకి నిలవైనటువంటి ప్రాంతం, ఇటువంటి ప్రాంతంలో ఏంది రౌడీజం, ఏంది దౌర్జన్యం? అరే గంజాయి అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడంటారా మా అభినయ్ రెడ్డిని? అరే మీకు దమ్ముంటే, మీరు మనిషి పుట్టుంటే నేను సవాల్ ఇస్తున్నా. మీది కదా అధికారం, రాష్ట్రంలో మీరే కదా, తిరుపతిలో అధికారం మీదే కదా, కేంద్రంలో అధికారం మీదే కదా. నిరూపించాల్సిన బాధ్యత మీకుందా లేదా? మీరు మగాళ్ళు అయితే నిరూపించండి. నిరూపించి అది నిజమైతే ఉరితీయమంటాడు రా అభినయ్. మాజీ మంత్రి ఆర్కే రోజా కొత్త చిక్కుల్లో పడ్డారా? అనవసరమైన విషయాల్లో అతిగా జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారా? ఎక్స్ట్రా మైలేజ్ కోసం ఏదేదో చేసేసి సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? ఆమె వ్యవహార శైలి బూమరాంగ్ అయ్యి మొదటికే మోసం వస్తోందా? ఇంతకీ రోజా ఏం చేశారు? వైసీపీ నాయకులు ఎందుకు తలలు పట్టుకుంటున్నారు? ఆసక్తికర కథనం ఓసారి చూద్దాం. రోజా అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్, వైల్డ్ ఫైర్ అన్నట్టుంటారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పొలిటికల్గా ఆమె లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ దాదాపు అలాగే ఉంటాయి. కానీ ఇప్పుడు అనవసరమైన వ్యవహారంలో వేలు పెట్టి ఫ్లవర్ కాస్త ఫైర్లో పడ్డట్టయిందన్న సెటైర్లు పేలుతున్నాయి సొంత నియోజకవర్గం నగరిలో. సినిమాల్లో డబుల్ యాక్షన్ బాగానే ఉంటుంది, కానీ పొలిటికల్ స్క్రీన్ మీద అలాంటివేం కుదరవమ్మా అంటూ వెటకారం చేస్తున్నారట నగరి జనం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, ఇటీవల ముగిసిన తమిళనాడు ఎన్నికల ఎపిసోడ్లో రోజా వేళ్లు కాళ్ళు పెట్టేసి కాల్చుకున్నారన్నది లోకల్గా విస్తృత అభిప్రాయం.
ఆ పని మైలేజ్ కోసం చేశారా, మరో కారణంతోనా అన్న సంగతి పక్కన పెడితే తమిళనాడు ఎపిసోడ్ బూమరాంగ్ అయిపోయి డామిట్ కథ అడ్డం తిరిగిందని తల పట్టుకోవాల్సి వస్తోందట. ఈ పరిణామంతో నగరి వైసీపీ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రోజా ముందుగా డీఎంకే తరపున ప్రచారం చేశారు. తర్వాత తమిళగ వెట్రి గజగం టీవీకి అధినేత విజయ్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించడం లాంటి పరిస్థితులే ఇందుకు కారణమన్న చర్చ జరుగుతోంది. నగరి నియోజకవర్గంలో తమిళ ఓటర్ల ప్రభావం చాలా ఎక్కువ. వారు ఇక్కడ స్థిరపడ్డ తమిళ రాజకీయాలు అక్కడి వివిధ పార్టీలతో ఎమోషనల్గా అటాచ్ అయి ఉంటారు. అందుకు అనుగుణంగానే వాళ్ల మధ్య స్పష్టమైన రాజకీయ విభజన ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రోజా తీసుకున్న నిర్ణయాలు, ఎన్నికల సమయంలో ఆమె వ్యవహార శైలి నియోజకవర్గంలోని సొంత నేతలకే నచ్చడం లేదట. వేలాది మంది తమిళ ఓటర్లు, వాళ్లల్లో స్పష్టమైన రాజకీయ విభజన ఉన్నప్పుడు మనం సైలెంట్ అయితే ఏ గొడవ ఉండదు. కానీ అనవసరంగా అటు ఇటు జంప్ చేయడం, సంబంధం లేని వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లాంటి వాటితో అతి చేశామన్న అభిప్రాయం కలుగుతోందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దీనివల్ల మొదటికే మోసం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు డీఎంకేకు అనుకూలంగా ప్రచారం చేశారు రోజా. చెన్నై హార్బర్ నియోజకవర్గంలో క్యాంపెయిన్ నిర్వహించి మరోసారి డీఎంకేను గెలిపించాలని స్టాలిన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అద్భుతమని చెప్పారు. సరిగ్గా అప్పుడే నగరి నియోజకవర్గంలో ఉన్న విజయ్ ఫ్యాన్స్ రివర్స్ అయ్యారు. రోజాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి హోరెత్తించారు. సరే, ఏదో జరిగిందేదో జరిగిపోయిందని అనుకుంటూ అప్పటికి ఆ గొడవ సద్దుమణిగిన ఆ తర్వాత మాజీ మంత్రి వ్యవహార శైలి మరింత వివాదానికి దారితీసింది. తమిళనాట ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో వెంటనే రూట్ మార్చిన రోజా సీఎం విజయ్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విజయ్కు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు ఆయన తన ట్వీట్కు స్పందించారంటూ చేస్తున్న హడావిడితో ఇప్పుడు డీఎంకే అభిమానులకు మండిపోతోందట. అప్పుడు జై స్టాలిన్ అన్నారు, ఇప్పుడు జై విజయ్ అంటున్నారు. అసలు మీ స్టాండ్ ఏంటి అంటూ గతంలో డీఎంకే కోసం చేసిన ప్రచారాల వీడియోలను వైరల్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ఉతికి ఆరేస్తున్నారట. ఈ పరిస్థితుల్లో ఇటు డీఎంకేకు అటు టీవీకేకు కాకుండా పోయామని, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని వాళ్ళని ఓట్లు అడగాలంటూ ఫ్యాన్ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నట్టు తెలిసింది. అసలు మన రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని విషయంలో వేలు పెట్టి ఇలా ఇరుక్కోవడం ఎందుకంటూ కొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. లేనిపోని మైలేజీ కోసం వెంపర్లాడడం వల్ల స్థానికంగా మన పార్టీ పట్టుజారే ప్రమాదం ముంచుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన వ్యతిరేక వర్గం ఉన్నప్పుడు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల రాజకీయంగా మరింత నష్టపోయే అవకాశం ఉందన్న చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి రెండు నాలుకల ధోరణి వల్ల ప్రజల్లో చులకన అవుతున్నామన్న చర్చలు సైతం నడుస్తున్నాయట నగరి వైసీపీలో. నియోజకవర్గంలోని పాత పగలు, గ్రూపు రాజకీయాలు ఇప్పటికే ఉక్కిరి పిక్కిరి చేస్తున్న టైంలో ఇప్పుడే ఈ తమిళ పాలిటిక్స్ వ్యవహారం ఇంకా ఇబ్బందికరమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే బలంగా ఉంది. తిరుపతి బాకరాపేట ఘాట్ రోడ్డుపై ఒక్కసారిగా వచ్చిన ఏనుగుల గుంపును చూసి అటువైపు ప్రయాణిస్తున్న వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. రాత్రి వేళ కావడంతో ఘాట్ రోడ్డుపై వాహనాల రద్దీ సాధారణంగానే ఉంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఏనుగుల గుంపు కారణంగా ఘాట్ రోడ్లో సుమారు అరగంట పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, స్థానిక పోలీసులు తక్షణమే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. టార్చ్ లైట్లు వేస్తూ సైరన్లు మోగించడంతో ఏనుగుల గుంపు తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. అనంతరం ఫారెస్ట్ విజిలెన్స్ సిబ్బంది ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి రాకపోకలను యథావిధిగా పునరుద్ధరించారు. తిరుపతి జిల్లా ఏర్పేటు గ్రామంలో నెలకొని ఉన్న శ్రీ వ్యాసాశ్రమం స్థాపించి శతాబ్దం పూర్తయిన సందర్భంగా వ్యాసాశ్రమ నిర్వాహకులు పూర్ణానందగిరి స్వామి ఆశ్రమ నిధులను వృధా చేస్తూ ఆశ్రమ చరిత్రను, వైభవాన్ని, ప్రతిష్టను దిగజారుస్తున్నారని ఆశ్రమ పూర్వ విద్యార్థులు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. మేమందరం కూడా ఇక్కడ వ్యాసాశ్రమం పూర్వ విద్యార్థులు, అదేవిధంగా వ్యాసాశ్రమ పరంపరకు సంబంధించినటువంటి స్వామీజీలము ఇక్కడ ఉపస్థితిలో ఉండడం అనేటువంటి జరుగుతుంది. సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు 1926లో ఆశ్రమాన్ని ప్రారంభించారు. 2026కి 100 సంవత్సరాలు పూర్తవుతూ ఉంది. ఈ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో వ్యాసాశ్రమంలో శతాబ్ది ఉత్సవాలు అనేటువంటివి జరగవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని 3 సంవత్సరాల ముందు నుండి జరుపుతామని వ్యాసాశ్రమంలో ఉండేటువంటి పీఠాధిపతి, అదేవిధంగా వారి తమ్ముడు శివరాం గారు,
అదేవిధంగా అక్కడ కోశాధికారి కార్యదర్శిగా ఉండేటువంటి అమర్నారాయణ రెడ్డి 3 సంవత్సరాల నుండి అందరినీ నమ్మించి కొన్ని కోట్ల రూపాయలు ఈ 3 సంవత్సరాల్లో వసూలు చేసి మొన్న ఫిబ్రవరిలో జరుపుతామన్నారు. దాన్ని ఒక నెల రోజుల ముందు క్యాన్సిల్ చేశారు, సంవత్సరం ముందు అనౌన్స్ చేసి. అదేవిధంగా మే 2వ తారీఖు నుండి, ఈ సంవత్సరం మే 2 నుండి 8 వరకు జరుపుతామని చెప్పి కొన్ని వేల మంది భక్తులకు, దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది మండలేశ్వరులు, పెద్ద పెద్ద స్వామీజీలందరికీ తెలియచేసి ఆ విధంగా దాన్ని 20 రోజుల ముందు మరలా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి మీ అందరికి కూడా ఈ యథార్థాలను తెలియజేద్దామనే దృష్టితోటి వచ్చాము. మరి ఈ విషయాలు మేము తెలియచేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతిలో చేసిన భూ కబ్జాలు, సెటిల్మెంట్ రాజకీయాలను త్వరలోనే వెలికితీసి ప్రజలందరికీ తెలిసేలా చేస్తామని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మహేష్ యాదవ్ పేర్కొన్నారు. టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఆయన ఖాళీ చేయలేదు. అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. ఆయన నా దగ్గరికి వచ్చిన మాట వాస్తవం. అన్న వాళ్ళు ఖాళీ చేయలేదు, మీరు అటు చెప్పి ఖాళీ చేసి నేను వాళ్ళు పిలిపించాను. నేను రాజరత్నాన్ని పిలిపించి ఏమైనా ఇల్లు ఖాళీ చేయలేదంటే ఆయన చెప్తున్నాడు కదా, ఓనర్ ఖాళీ చేయమని చెప్పాను. అన్న పాప గర్భవతి, మా కోడలు కన్జ్యూమ్ అయింది, అది ఇప్పుడు ఖాళీ చేశాను, లేదు మేలో డెలివరీ అయిపోతుంది, ఖాళీ చేస్తాను అని చెప్పి చెప్పాడు. ఆడవరకు అయితే నాకు తెలిసింది. అది నా సొంత వ్యాపారం ఏది ఉంది, నాకు చేసుకునేవాడిని అంతే నేను. కానీ ఇదంతా కానీ నా మీద అసత్య ఆరోపణలు చేసి నిన్న ఇతను ఒక ఎర్రి పప్పు అయ్యాడు. ఈరోజు ఎర్రి పుష్పం ఎవర్రా అంటే అభినయ్ రెడ్డి అలియాస్ గంజాయి రెడ్డి. ఇతను ఒక ఈవెంట్ మేనేజర్, వాస్తవం చెప్పాలంటే ఒక ఈవెంట్ మేనేజర్. ఇతను హైదరాబాద్ నుంచి నెలకు 3 రోజులు వస్తాడు తిరుపతికి, ఏదో హడావిడి చేస్తాడు, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు, ఏదో హడావిడి చేసేది. ఈయన తిరుపతికి ఎందుకు వస్తారా అంటే ఇతను గంజాయి వ్యాపారం తిరుపతిలో నడిపించేదంతా ఈ గంజాయి రెడ్డి అలియాస్ అభినయ్ రెడ్డి. వ్యాపారం లావాదేవీలు చూసుకోవడానికి, లెక్కలు చూసుకోవడానికి నెలకు ఒకసారి వస్తాడు తిరుపతికి. తనతో ఉండే అనుచరుల దగ్గర, పిల్లల దగ్గర, అందరి దగ్గర అమ్మిస్తాడు. అమ్మించే లెక్కలు చూసుకోవడానికి తిరుపతికి వస్తాడు ఇతను. మొన్న అతను కార్పొరేటర్ రాజేష్ రెడ్డి కారు అద్దాలు పగలగొట్టారు, కూటమి నాయకులను పెడతాడు, దాన్ని ప్రశ్నిస్తాడు, దాన్ని హడావిడి చేస్తాడు. వాళ్ళ మధ్య రాజేష్ దగ్గర ఉండే మనుషులే, వాడు వెంకయ్యనే దాన్ని పగలగొట్టాడు, వాళ్ళిద్దరు కొట్టుకొని. దానికన్నా కూటమి నాయకులు అంటాడు. మళ్ళీ నీకేనా బుద్ధి ఉందయ్యా, నీకు మతి భ్రమించిందయ్యా, నీకు ఓడిపోయిన తర్వాత మీరు ఫస్ట్ స్టేషన్లో ఉన్నావు. నువ్వు ఆ ఫస్ట్ స్టేషన్లో నువ్వు ఏం చేస్తావో నీకు అర్థం కావడం లేదు. నీకు మీ నాన్న నువ్వు పలికే చిలక పల్లికి ఇంకా ఆపండి. ఇంక మీరు ఇంకా తిరుపతిలో ఇంక చాలు, మీరు చేసేదంతా తిరుపతి ప్రజలందరూ చూశారు, ఇంకా మీరు ఆపండి. ఇంకా మంచి ప్రవర్తనలతో మంచిగా నడిచేది నేర్చుకోండి మీరు. థ్యాంక్ యూ అన్న. జ్ఞానం, భక్తి, సేవా మార్గంలో లక్షలాది మందికి మార్గదర్శనం చేసిన స్వామీజీ పవిత్ర జీవితానికి, వారి దివ్య బోధనలకు నివాళిగా అమృత మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు స్వామి దుర్యానంద తెలిపారు. సోమవారం చిన్మయ విద్యాలయ క్యాంపస్లో స్వామి చిన్మయానంద 75వ అమృత మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా శ్లోకాలు చదివి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ప్రత్యేక పూజ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బోర్డు డైరెక్టర్ గీతా మేనన్, ప్రిన్సిపల్ నీలిమ, వైస్ ప్రిన్సిపల్ శ్వేత, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తిరుపతిలో ఘనంగా కటకట మర్కట పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి నగరంలో సాహిత్య పరిమళాలు గుబాళించాయి. సంస్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామకృష్ణ మిషన్ సౌజన్యంతో ప్రముఖ రచయిత ఆర్సి కృష్ణస్వామిరాజు రచించిన బాలల బొమ్మల కథల సంపుటి కటకట మర్కట పుస్తకావిష్కరణ సభ నేడు ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ మిషన్కు చెందిన సుకృతానంద మహారాజ్ ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. నేటి బాలలకు నీతి, సంస్కారం, విలువలు నేర్పే ఇలాంటి పుస్తకాలు ఎంతో అవసరమని అన్నారు. కటకట మర్కట పుస్తకంలోని ప్రతి కథ చిన్నారుల్లో సృజనాత్మకత, ఊహాశక్తి పెంచడంతో పాటు మంచి అలవాట్లు నేర్పుతుందని కొనియాడారు. రచయిత కృష్ణస్వామిరాజు బాలల మనస్తత్వాన్ని అర్థం చేసుకుని సరళమైన భాషలో ఆకట్టుకునే బొమ్మలతో ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. భవిష్యత్ తరాలకు మన సంస్కృతి, సాహిత్య విలువలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రచయిత ఆర్సి కృష్ణస్వామిరాజు తన సాహిత్య ప్రస్థానాన్ని, కటకట మర్కట పుస్తక రచన వెనుక ఉన్న స్ఫూర్తిని సభికులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈరోజు సంస్కార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్సి కృష్ణస్వామిరాజు గారు రచించినటువంటి కటకట మర్కట అనేటువంటి పుస్తక ఆవిష్కరణ జరగబోతోంది. 22 పుస్తకాలకు పైగా హాస్య, ఆధ్యాత్మిక రచనలు చేశారు. ఇది 23వ పుస్తకం బాల సాహిత్యానికి సంబంధించింది. గతంలో వీరు రాజుగారి కథలు, రాణిగారి కథలు, అలాగే మోనికిస్టిడి మాణిక్యం, నాన్నారం కథలు, కార్వేటి నగరం కథలు, ఇలాంటివి ఎన్నో కూడా ప్రముఖ పుస్తకాలను ప్రముఖులు, పెద్దలు, ఎంతోమంది విశిష్ట అతిథులు వీరంతా కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ధన్యవాదాలు. తిరుపతి బిలియన్
గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,62,900 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,488 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,79,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 284 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కరోనా కంటే డేంజరస్ వైరస్, ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న ఎబోలా. కేరళం కొత్త సీఎంగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం. సీఎంతో పాటు 20 మంది మంత్రులు బాధ్యతల స్వీకరణ. పొలిటికల్ డబుల్ యాక్షన్తో ఇరుకున పడుతున్న మాజీ మంత్రి రోజా. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్. బాకరాపేట ఘాట్ రోడ్లో ఏనుగుల గుంపు, అరగంట పాటు స్తంభించిన ట్రాఫిక్. సెట్టిపల్లి భూ బాధితులకు మోక్షం. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై ఉవ్వెత్తున నిరసనలు. ఎన్నికల హామీని మరిచిన కూటమి ప్రభుత్వం. వైసీపీ పోరుబాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.